ప్రెసిడెంట్ ఉపేందర్ గారు లైన్ లో ఉన్నారు. తనతో ఒకసారి మాట్లాడతాం. ఉపేందర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఉపేందర్ గారు, జీపీఓల అంశం కానివ్వండి, అలాగే విఆర్ఓ విఆర్ఏలు వీళ్ళందరి మధ్య ఏదైతే ఇష్యూ ఒకటి నడుస్తుందో ప్రభుత్వం సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాలకు సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? మేడం, మేము గత ప్రభుత్వం హయాంలో మాకు ఎటువంటి అనుమతి లేకుండా, మాకు ఎటువంటి విషయం తెలియజేయకుండా ఒక అర్ధరాత్రి పూట ఒక చీకటి జీవోతోటే ఇతర డిపార్ట్మెంట్ లోకి డీగ్రేడ్ చేసి పంపించారు. ఆ డీగ్రేడ్ చేసినప్పుడు మా సర్వీస్ రూల్స్ మొత్తం కోల్పోయాము. మేము మా వేతనాలు ఒక్కటి ఇస్తున్నారు తప్ప మాకు ఎటువంటి ప్రమోషన్స్ రావట్లేదు, సీనియారిటీ లేదు, అంత ఆగమైపోయి ఉన్నాం. చెట్టుకోగలం పుట్టుకోగలం అయ్యాం. కానీ నేటి ప్రజాప్రభుత్వంలో మరలా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చే క్రమంలో ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి, ప్రజా సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేయడానికి గ్రామ స్థాయిలో ఒక అధికారి ఉండాలనే ఒక నిర్ణయం జరిగింది. మేము ఏదైతే గ్రామ స్థాయిలో ఉద్యోగులుగా ఈ రెవెన్యూ విధులు నిర్వహించడానికి నియమించబడినటువంటి ఉద్యోగులం ఇతర డిపార్ట్మెంట్ లో ఒక అనాథల్లాగా ఉండి అక్కడ అవహేళనతో ఆందోళనగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ప్రజాప్రభుత్వం మమ్మల్ని తీసుకోవాలని ఒక ఆలోచన చేసి మాకు ఆప్షన్ ఇవ్వాలని ఒక ఆలోచన చేయటం హర్షించదగ్గ పరిణామం. దాంతో ఈ రోజు మళ్ళీ ఎగ్జామ్ పెట్టడం అనేది ఒక దుర్మార్గమైన చర్య అయినప్పటికీ కూడా మా సర్వీస్ ఏదైతే ఉందో, నేను 2.5 దశాబ్దాలుగా పనిచేస్తున్నాను, రెవెన్యూ డిపార్ట్మెంట్ చేశాను. కానీ నన్ను అర్ధాంతరంగా ఇతర డిపార్ట్మెంట్ వార్డ్ ఆఫీసర్ పంపించారు డిగ్రేడ్ చేసి. నా సర్వీస్ అంతా ఏమో రెవెన్యూలో ఉంది, నేను అక్కడ పోయి డిగ్రేడ్ అయ్యాను. చాలా ఇబ్బంది పడుతున్నాను. చెప్పిన తర్వాత మీరు అడుగుతారు రావడం లేదు. అందుకని ఇప్పుడు ఆప్షన్ ఇవ్వడం వల్ల మీకు గత్యంతరం లేక మళ్ళీ మీ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యన్నమాట వాస్తవం. మిగతా వాళ్ళకి కూడా ఆప్షన్ ఇవ్వాల్సిందే, మిగతా వాళ్ళని కూడా తీసుకోవాల్సిందే. మేము ఇతర డిపార్ట్మెంట్ పోయి సేఫ్ సైడ్ ఏం లేము. మాకు జీతాలు వస్తున్నాయి, కానీ మా హక్కులు మాత్రం కోల్పోయాం. మేము ఇతర డిపార్ట్మెంట్ లో పోయి కూడా అవహేళన అయ్యాం, ఆందోళనకు గురయ్యాం. సమాజంలో కూడా చాలా చురుగైన భావంతో ఉన్నాం. మానవ హక్కులు కొల్లగొట్టబడ్డాయి. గత ప్రభుత్వం మమ్మల్ని చాలా దుర్మార్గంగా బాధ పెట్టింది. ఇబ్బందికరమైన మాటలతో కూడా మా సమాజంలో తలెత్తుకొని తిరగలేక చేసినటువంటి పరిస్థితి ఉంది మేడం. అందుకొరకే మాకు డెఫినెట్ గా మాకు ఆప్షన్ ఇచ్చి మమ్మల్ని తీసుకున్న తర్వాత మిగతా ఉపేందర్ గారు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. చెప్పండి రామ్మూర్తి గారు. ఇప్పుడు మీరు జాబ్ వచ్చిన తర్వాత గ్రామాల్లో ఏం చేస్తారండి? ఎవరు ఐడియా ఉంది? ఇప్పుడు జీపీఓలు గ్రామాల్లోకి పోయి ఏం చేస్తారు అనేది ఇప్పుడు ఏం చేస్తారు? కొత్తగా ఉద్యోగాలకు ఇప్పుడు అవమానపడుతున్నారు కదా, వివిధ స్థాయిలో కార్పొరేషన్ లో, మండల ఆఫీస్ లో, ఎంఆర్ఓ ఆఫీస్ లో చేయడానికి అవమానపడుతున్నారు కదా. ఇప్పుడు మీరు గ్రామాలకు పోయి చేసే పనులు ఏముండవు. రెవెన్యూకి సంబంధించిన ఏం పెండింగ్ ఉన్నాయి? 2-3 సమస్యల దాకా ఏం లేవు. ఇంతకుముందు లాగా పరిస్థితి లేవు. ఇప్పుడు మిమ్మల్ని బబ్బులు తీసుకుపోయి అక్కడ మిమ్మల్ని వినియోగించుకోవాలి. మీ అహంకారం ఇంకా నెత్తి మీద నడిచేస్తుంది. తప్పు మాట్లాడము. ఈరోజు గ్రామాలకు వాళ్ళు రెవెన్యూ అధికారులు పట్టుకోమలు ఏం మాట్లాడుతున్నావు బ్రదర్? వాళ్ళ జీవితాల్లో ముదుపాలు చేసింది కాక తప్పుడు మాటలు మాట్లాడడం పద్ధతి కాదు. సంబంధించింది గ్రామ పరిపాలనకు సంబంధించింది పాలన అధికారి సర్పంచ్ మాత్రమే. మీరు ఏ పేరు పెట్టి మిమ్మల్ని తీసుకున్నా మీరు పాలన అధికారులు కాదు. మరి చెప్తున్నా, మిమ్మల్ని బహుళ చేస్తున్నారు, మిమ్మల్ని వినియోగించుకుంటారు. మరి మనం చెప్తున్నా చెప్పారు కదా ఉపేందర్ గారితో ఇబ్బందులు పడిపోతారు. మీరు మీలాంటి వాళ్ళు మీ తల్లి జీవన కూడా మీరు స్వాగతిస్తారంటే మీ అజ్ఞానాన్ని ఏం చెప్పలేదండి. ఒక్క నిమిషం చెప్పారు కదా, మీరు చెప్పారు కదా, ఆయన మాట్లాడండి. ఒక్క నిమిషం ఉపేందర్ గారు, రామ్మూర్తి గారు చెప్పింది విన్నారు కదా. 57 రకాల విధులు బాధ్యతలు ఒక ల్యాండ్ మ్యాటర్స్ ఒకటే కాదు, భూ సంబంధమైన విధులే కాదు, భూ సంబంధమైన విధులు అత్యంత ప్రాధాన్యత సంబంధించుకున్నాయి. తర్వాత న్యాచురల్ కెలామిటీస్ లో కూడా మేము కీలక పాత్ర పోషిస్తాం. లా అండ్ ఆర్డర్ లో కూడా మేము కీలక పాత్ర పోషిస్తాం. సంస్థ ఎన్నికలు, అది వార్డు నెంబర్ కాడ నుండి పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు కూడా గ్రామ స్థాయిలో ఎలక్షన్స్ ఓటర్ లిస్టు జాబితాలు తయారు చేసేది మేమే, బిఎల్ఓలుగా ఉండేది మేమే, ఎన్నికలు నిర్వహించేది మేమే, స్థానికంగా అన్ని ఏర్పాటు చేసేది కూడా ఎలక్షన్స్ కి మేమే ఏర్పాటు చేస్తాము. అట్లాగే గ్రామ స్థాయిలో ఒక కీలకమైనటువంటి అధికారిగా ఉన్నాం. ఈ రోజు న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు ఇంప్లిమెంట్ చేసేది కూడా మేమే. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలన్నింటినీ కూడా లబ్ధిదారులు ఎన్నిక చేసేది మేమే. తర్వాత ధృవీకరణ పత్రం, ఒక మనిషి పుట్టినా, ఒక మనిషి చనిపోయినా
ధృవీకరణ పత్రాలు ఇచ్చేది మేమే. మేడం ఆయన ఒకటి అడిగిండు, మేడం ఆయన ఏదో అడిగిండు, ఇప్పుడు రామ్మూర్తి గారు ఏదో అడిగిండు, సంబంధం లేని విషయము అక్కడ తనొకటి చెప్తున్నాడు. ఫైనల్ గా ఒకటి మేడం, నాకు ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి మేడం. మీరు గ్రామ స్థాయిలో ప్రాథమిక సమాచారం ఇచ్చేది కూడా మేమే. ఇప్పుడు ఈ రోజు పోలీసు విధులు, న్యాయస్థానాల విధులు కూడా 70%. ఒక్క నిమిషం బ్రదర్, ఒక్క నిమిషం ఆగండి. మీ విఆర్ఓల గురించే కాదు, నిరుద్యోగులకు రాష్ట్రపతి గారి యొక్క అధికార విధులు కూడా తెలుసు, గవర్నర్ అధికార విధులు తెలుసు. ఇప్పుడు అవన్నీ తెలిసింది ఇక్కడ కాదు, ఇక్కడ మనకు అది పక్కన పెట్టండి. నేను చెప్పేది వినండి, ఒక 2 నిమిషాలు. 2 నిమిషాలు మేడం ఇక్కడ చెప్తున్నాను. రోగాలు వచ్చినా కూడా గ్రామ స్థాయిలో ప్రజల్లో మేము ఉండి ప్రజల్ని ధైర్యం చెప్పి పునరావాసం కల్పించడానికి అవన్నీ గ్రామాల్లో ఉండే వాళ్ళకి మీకు ఎలాంటి అనుబంధం ఉంటుంది లేదు, మీ విధులు ఏంటి అనేది అందరికి తెలిసిన విషయం. కానీ ఈ రోజు ఒక్కటే చెప్తాను సూటిగా రామ్మూర్తి గారు, చెప్పండి. 84 లో వ్యవస్థ రద్దయింది, గ్రామాధికారుల వ్యవస్థ రద్దయింది. మళ్ళీ 92 లో ఎందుకు తీసుకొచ్చారు? 20,000 మంది ఉద్యోగులు తీసుకొచ్చారు గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థ ఉండాలని. 2002లో చంద్రబాబు నాయుడు టైంలో పంచాయతీ రాజు వీడియోల్ని బియ్యోల్ని క్లబ్ చేసి పంచాయతీ సెక్రటరీ వ్యవస్థ తీసుకొచ్చారు. కానీ 2007 మళ్ళీ ఎందుకు వచ్చింది బీఆర్ వ్యవస్థ చెప్పనండి. 2026లో వ్యవస్థ రద్దు చేశారు. పట్టువారి వ్యవస్థ కాంచెలు చెప్తా. ఇప్పుడు నేను తెలంగాణలో హైదరాబాద్ రాష్ట్రంలో పట్టువారి వ్యవస్థ కాంచెలు చెప్తా. పట్టువారి వ్యవస్థను ఎందుకు రద్దు చేసి విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తీసుకొచ్చిర్రు, దాని తర్వాత విఆర్ఓ ఎందుకు? ఇదంతా కాదు బ్రదర్. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నా చూడండి, మీతోటి ఇక్కడ అదంతా కాదు. ఇప్పుడు అది మాట్లాడాలంటే వేరే ఉంటది, అది వచ్చి మనకు అది టాపిక్ కాదు. కానీ ఇప్పుడు ఒకటే ఓకే వాళ్ళ కోట వాళ్ళకు ఉంది మేడం 60-40 రేషియోలో. అది ప్రమోషన్. ఒక్క నిమిషం మేడం, 2 నిమిషాలు. 60-40% అనేది ఓన్లీ ప్రమోషన్స్ లో, రిక్రూట్మెంట్స్ లో కాదు. మేడం ఒక 2 నిమిషాలు, ఇది ఎక్కువ లాగ్ అవుతుంది. ఒకటే చెప్తున్నా చూడండి మేడం, 2 నిమిషాలు మేడం, చెప్పండి. ఫైనల్ గా 2 నిమిషాలు చెప్తున్నా మేడం. ఇప్పుడు ఇది విఆర్ఓలకు వర్సెస్ నిరుద్యోగులకు ఇది అంత సంబంధం లేదు. విషయం ఏంటంటే ప్రభుత్వం ఏదైతే 10,900